ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇంటికి పెద్దవాడుగా కూతురు మంచిదా, కొడుకు మంచిదా అని అడుగుతున్నారు. అది మన చేతిలో ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనం అనుభవించవలసిన సుఖదుఖాలు కానివ్వండి, అలాగే ఐశ్వర్యం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, అంతా కూడాను మన్ని పుట్టించినటువంటి సర్వేశ్వరుడికి ఎరుక. అయితే సహజసిద్ధంగా ప్రతి వాళ్ళు కోరుకునేది మొట్టమొదట కొడుకు పుట్టాలని, తదుపరే కూతురు ఆవిర్భవించాలని కోరుకుంటారు చాలామంది. ఎందుకనంటే పెద్దవాడుగా కొడుకు ఉన్నట్లయితే వంశం నిలబడుతుంది. బలాని వంశానికి సంబంధించిన వాడు, బలాని గోత్రంతో పుట్టాడు, ఆ గోత్రోద్భవజుడు వచ్చి ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాడు అనుకున్నప్పుడు పైన ఉన్న పితృదేవతలు చాలా ఆనందపడతారు. బలాని గోత్రోద్భవజుడు అండి, మావాడే ఇవాళ శివుడికి అభిషేకం చేశాడు అని వాళ్ళు చెప్పుకుంటారట. అందుచేత వంశము నిల్పనే కదా వివాహము అని కూడా అన్నారు. వంశోద్భవుడు పుట్టడం అదృష్టం. అలాగే ఆడపిల్ల అనేటువంటిది తప్పనిసరిగా పుట్టి తీరాలి. కన్యాదాన సుకృత పుణ్యఫలం అనుభవించాలంటే కన్యాదాన సుకృత ఫలం అనిర్వచనీయమైనటువంటి అభివృద్ధిని ఇస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కూడా. మా అమ్మాయి అండి, మా అబ్బాయి అండి అంటే ఎంత ఆనందం చెప్పండి. ఒక కుమారుడికి ఒక కుమార్తె, ఒక కొడుకు, ఫస్ట్ కొడుకు తర్వాత కుమార్తె ఉంటే అసలు వాళ్ళ అదృష్టమే అదృష్టం అండి. వాళ్ళని మించిన అదృష్టవంతులు ఇంకా ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత గొప్పగా అభివృద్ధి పదంలోకి వెళ్తారు. అన్నా నీ అనురాగం అంటూ పాట పాడుకుంటూ ఆ చెల్లెలు అన్నయ్యను ప్రేమతో చూడాలి. అలాగే చెల్లెలి మీద ప్రేమతో ఆ అన్నయ్య తన చెల్లెల్ని అద్వితీయంగా పెంచుతాడు. అద్వితీయంగా రాసమార్గాన్ని ఏర్పరిచేందుకు కృషి చేస్తాడు తల్లిదండ్రులతో కూడి. ఇది మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయంలో మంచి కుటుంబం అని చెప్పడానికి తార్కాణం. ఈ మంచి కుటుంబం ఎక్కడ ఉంది అంటే ఇక్కడ పుత్ర సంతానం, ఆడ సంతానం ఇద్దరూ ఉండి విధి నిర్వహణ బాధ్యతలను చూస్తూ అభ్యున్నతమైనటువంటి స్థితిగతులు పొందినప్పుడు ఆ తల్లిదండ్రులు పొందేటువంటి ఆనందం అనిర్వచనీయ అనుభూతిని ప్రసాదిస్తుంది కదా. అందుకే పుత్రుడా పుత్రిక అన్నప్పుడు ఇరువురూ కలగాలి. మొట్టమొదట పుత్రుడు కలగటం, తర్వాత పుత్రిక జన్మించటం వారి వారి అదృష్టాదృష్టాలను బట్టి సర్వేశ్వరుడు నిర్దేశిస్తాడు అన్నమాట. అలాగే మొట్టమొదటిసారిగా పుత్రిక పుట్టినప్పుడు అక్కయ్య నాకుంది కదా అని తమ్ముడు ఎంతో ఆనందపడేటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉంటాయి. ఇది ఆనందాన్ని పంచుకునేటువంటి గొప్ప విశేషకరమైన ప్రభావాలన్నమాట. భారతీయ సంస్కృతిలో ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఆణిముత్యం లాంటిది. ఇటువంటి ఆణిముత్యాల్ని మనం మన భారతీయ సంస్కృతి రీత్యా నిలుపుకొని కాపాడుకోవాలి. అంతే తప్ప విచ్ఛిన్నకర శక్తుల కోసం ప్రయత్నం చేయకూడదు. అందరూ బాగుండాలి, మా కుటుంబం అందరూ కలిసి ఉండాలి, అందరిలో నేనుండాలి అనేటువంటి తలంపులు, ఆప్యాయతలు, అనురాగాలు ఉండాలి. ప్రస్తుత నాగరిక ప్రపంచంలో ఆప్యాయత, అనురాగాలన్నీ కూడా
యాంత్రికంగా జరుగుతున్నాయి. ఈ యాంత్రిక వ్యవస్థను పారద్రోలి పరిపూర్ణవంతమైనటువంటి ఆప్యాయత, అనురాగాలతో మన కుటుంబ వ్యవస్థ విశేషంగా అభివృద్ధి చెందాలని సర్వేశ్వరుని ప్రార్థిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.